నా కూతుర్ని పొద్దున్న నేనే స్కూల్లో డ్రాప్ చేశాను. ఇప్పుడేమో పికప్ చేసుకోవడానికి వస్తే నా కూతురు ఇక్కడ లేదని చెప్తున్నారు. సరస్వతి, ఈ కేసు గెలవడం చాలా కష్టం. చూడు చూడు ఇప్పుడు ఎంత కోపంగా లోపలికి వెళ్ళిపోయిందో. అసలు నీ సమస్యనే నువ్వు ఎలా చక్కదిద్దుకుంటావో ఏంటో, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఈ ఇంట్లో మాత్రం అరుపులు ఉండకూడదు, ఏడుపులు ఉండకూడదు. నా కొడుకు కోడలు సంతోషంగా ఉండాలి. దయచేసి నేను బతికున్నంత వరకు కొత్త సమస్యలేమీ తీసుకురావద్దు. అమ్మా ప్లీజ్, నువ్వు అలా మాట్లాడొద్దు అమ్మా. రే రాజేష్, మీ అమ్మ చెప్పింది నిజంరా. మళ్ళీ ఈ ఇంట్లో కొత్త సమస్యలు వస్తే ఆ మానసిక వేదనతోని తను దూరం అయిపోతుందిరా. మీ అమ్మ ప్రాణాలు ఇప్పుడు నీ చేతుల్లోనే ఉన్నాయిరా. నాన్న, చాలమ్మా. నా చిట్టి తల్లివి కదూ, ఇంకొక్క ముద్ద తినమ్మా. ఇది నా ముద్ద. మీ నాన్న ముద్ద కూడా తినిపిస్తాను. బాగా తినిపిస్తుంది. ఇది శ్రీజ అక్క ముద్ద. ఇలారా ఇలారా, అక్కడ చూడు. ఏమైంది నానమ్మా? నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? అక్కడ చూడు, ఆ భూమికి ఎంత ప్రేమగా తినిపిస్తుందో. నీ మీద ఎప్పుడైనా ప్రేమ చూపించిందా? నువ్వు అడిగినవన్నీ తెచ్చి ఇవ్వాలి కదా. నిన్ను కష్టపెడుతూ ఆ భూమిని నెత్తిన పెట్టుకుంటుంది. చూడు, ఒక్కొక్క ముద్ద కలిపి ఇది నా ముద్ద, ఇది నా అన్న ముద్ద అని గోరు ముద్దలు తినిపిస్తుంది. ఆ రోజు రాత్రంతా నువ్వు ఆవగింజ లెక్కపెట్టి అక్కడే పడుకుండిపోయావు కదా. మరప్పుడు అయ్యో నా స్నేహితురాలు కూతురని తీసుకెళ్లి తన పక్కన పడుకోబెట్టుకుందా? లేదు కదా. నీ మీదేమో సౌతు తల్లి ప్రేమ చూపిస్తుంది, ఆ భూమి మీదేమో కన్న తల్లి ప్రేమ చూపిస్తుంది. నాకు సంధ్య పద్ధతి అస్సలు నచ్చడం లేదు. నాకు నీ పద్ధతి నచ్చట్లేదు. అమ్మాను, ఏంటమ్మా అలా మాట్లాడుతున్నావు? అసలు నువ్వు మనిషివేనా? నువ్వంటే నాకెంతో గౌరవం ఉండేది. ఇప్పుడు నిన్ను నానమ్మ అని పిలవడానికి కూడా నాకు అదోలా ఉంది. ఏమైందమ్మా? లేకపోతే ఏంటి, ప్రతిసారి నీ నసేంటి? నేను ఉన్నదే కదమ్మా చెప్తున్నాను, లేనిదేం కల్పించి చెప్పటం లేదు కదా. అయినా నువ్వేంటి ఉన్నట్టుండి ఇలా మారిపోయావు? నేను మారడం కాదు, నువ్వు రోజు రోజుకి మారుతున్నావు. అసలు నీ ప్రాబ్లం ఏంటి? నీ నుంచి నీ మనవరాల్ని దూరం చేసింది సంధ్యే కదా, భూమి కాదు కదా. మరి రోజు నువ్వు భూమిని ఎందుకు తిడుతున్నావు? అయ్యో, ఎందుకంటావేంటమ్మా? అది రాబట్టే కదా నా మనవరాలు రాకుండా పోయింది. అలా నీకెవరు చెప్పారు? సంధ్య తన బిడ్డ పుట్టగానే ఎవరికో ఇచ్చిందని చెప్పావు. అలాంటప్పుడు నీ మనవరాలు రాకపోవడానికి భూమికి ఏం సంబంధం? ఈ ప్రేమ నా మనవరాల మీద కదా చూపించాల్సింది. ఎవరికి పుట్టిందో ఏంటో తెలీదు, కానీ సంబంధం లేని భూమి మీద ప్రేమ చూపించడం తప్పు కదమ్మా. ఆ మాట నువ్వు ఎవరిని అడగాలి? నీ కోడల్ని అడగాలి, లేదంటే నీ కొడుకుని అడగాలి. కానీ ప్రతిసారి నువ్వు భూమి మీద పడి ఏడుస్తావేంటి? అమ్మా, నువ్విలా ఉన్నట్టుండి ఆ భూమి పార్టీ అయిపోతావని నేను అస్సలు అనుకోలేదు. నువ్వు నా పార్టీ అమ్మా. నానమ్మ, నేను మా వాణి నానమ్మని కూడా వాణి అని పేరు పెట్టి పిలుస్తాను. నిన్ను మాత్రమే నానమ్మ అని పిలుస్తాను.
ఈ ఇంట్లో నాకు బాగా నచ్చింది నువ్వు మాత్రమే. నీలో అన్ని మంచి లక్షణాలున్నాయి, కానీ భూమిని తిట్టే చెడు లక్షణం ఒక్కటి తప్ప అన్నీ బాగున్నాయి.